సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి పైన మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం అనవసరంగా 47,000 కోట్ల రూపాయలని అమరావతి పైన వ్యర్థంగా పోస్తోందని, మరి మేమైతే ఏం చేసేవాళ్ళమంటే అటు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు కానివ్వండి, లేదంటే వెలిగొండ, పోలవరం, R&R కాలనీ వంటి అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టేవాళ్ళమంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అమరావతి పైన, మావిగన్ పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారో, అది అయిపోయిన 2 రోజులకే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరోసారి అమరావతి పైన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం అనవసరంగా 47,000 కోట్ల రూపాయలని అమరావతి పైన పోస్తుందని, అసలు అక్కడ అభివృద్ధి జరగదని, అభివృద్ధి అంటే ఏంటంటే మేము ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వెలిగొండ, పోలవరం, R&R కాలనీలు ఉన్నాయో, లేదంటే మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఉన్నాయో, ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చేసి చూపించే వాళ్ళమని సజ్జల చేస్తున్నటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా అంటే చదవేస్తే ఉన్నమతి పోయింది అని చెప్పని ఒక సామెత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను సాక్షి పత్రికలో సీనియర్ జర్నలిస్టు. వాస్తవంగా అతని ప్రస్థానం మొదలైంది ఈనాడులోనే జర్నలిస్ట్కి పాఠాలు నేర్చుకొని అక్కడ విలువలను అక్కడే తిలోదకాలు ఇచ్చి సాక్షిలో చేరి సాక్షిలో తన వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టుకొని ఇవాళ తన చదువు, తన అనుభవం, తన పరిజ్ఞానాన్ని కనీసం మాత్రం వినియోగించకుండా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది, అంతకు మించి కనీస మాత్రపు విచక్షణ ప్రదర్శించని వ్యక్తిత్వం ఎవరిదైనా ఉంటే అది సజ్జల రామకృష్ణారెడ్డిది. అంటే ఇంత ఘాటైన పదజాలం నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం అక్కడ జరుగుతున్న ఖర్చు గురించి అతను ప్రస్తావిస్తున్నాడు. పైగా ఈ డబ్బు మేమైతే మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టులు పూర్తి చేయడానికి, వెలుగొండ, పోలవరం R&R ప్యాకేజీలు వాళ్ళకి చెల్లించడానికి, అలాగే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయడానికి వినియోగించేవాళ్ళం అని చెప్తున్నాడు. అసలు కాంట్రడిక్షన్ ఇక్కడే ఉంది. ఎందుకంటే అమరావతి నగర నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు చెల్లించిన ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ అమరావతి నగర నిర్మాణం కోసం ఖర్చు పెట్టడంలా. అతను ప్రస్తావించిన మిగిలిన అంశాలు అవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టి చేయాల్సిన పనులు. అందులో మచిలీపట్నం పోర్టు PPP మోడ్లో నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులు అవసరం లేదు. అలాగే రామాయపట్నం పోర్టు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు? హంద్రీనీవా గురించి మాట్లాడుతున్నాడు. మరి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు NDA కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలవ వెడల్పు పెంచడం ద్వారా కాలవ ప్రవాహాన్ని పెంచి ఇవాళ మల్యాల నుంచి కుప్పం, తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గపు చెరువులకు కూడా ఆల్రెడీ నీళ్లు తీసుకెళ్ళగలిగారు కదా. కాబట్టి ఇవాళ అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నా హంద్రీనీవా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తవుతూ ఉంది. ఆ ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. హంద్రీనీవా అంటే ఇవాళ అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టులు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అతను పోలవరం R&R గురించి మాట్లాడుతున్నాడు. పోలవరం నేషనల్ ప్రాజెక్టు, దాని R&Rకి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం R&Rకి ఎందుకు ఖర్చు పెట్టాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, అంతేగాని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం మోయాల్సిన నెస్టీ లేదు. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ప్రతి రూపాయి రీఎంబర్స్ చేస్తుంది. ఈ మాత్రపు అవగాహన లేకుండా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడంటే అవగాహన లేని కోడిపుర్రలు అని చెప్పని ఆల్రెడీ స్పష్టం అవుతూ ఉంది కదా. ఎందుకంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అమరావతికి ఖర్చు పెట్టకుండా దాన్ని ప్రస్తావిస్తున్నాడు. అమరావతి మీద పెడుతున్న డబ్బులతో మేము కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టాల్సిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, అతనికి పాలనాపరమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ గురించి అవగాహన లేకుండానే 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగి 160 కోట్ల రూపాయలు అసలు సిస్సలో ప్రజల పన్ను డబ్బు నుంచి అతని మెయింటెనెన్స్ కోసం దిగమింగాడు. ఇది అసలు సిస్సల వాస్తవం. పైగా నేను ఇంకొక మాట ఏం చెప్పాడు, అతను వెలుగొండ R&R గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ జాతికి అంకితం చేశారు కదా సార్. మళ్ళీ అదే అంటున్నా, నువ్వు ఇవాళ
ఈరోజు వెలుగొండ ఆర్ఎండ్ఆర్కి ఈ నిధులు వినియోగించాలి అని మాట్లాడుతున్నావు అని అంటే, మరి 2024 మార్చి 6వ తారీఖు రోజునే మీ జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాను అని చెప్పని మార్చి 18 కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాబోతా ఉంది. ఆ రాబోతున్న 12 రోజుల ముందు ఒక సభ ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా ప్రజలను వంచిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇవాళ ప్రాజెక్టు ఇన్కంప్లీటెడ్గా ఉండగానే ఆర్ఎండ్ఆర్ పూర్తి కాకుండానే, టన్నెల్ వర్క్ పూర్తి కాకుండానే, లైనింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే, హెడ్ వర్క్స్ పూర్తి కాకుండానే మరి ఇన్ని మోసాలకి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి ఎండార్ చేశాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే మాట్లాడేది అబద్ధాలు, చేసేది మోసం అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అడ్మిట్ అయ్యాడు కదా. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోండి, సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా, ఇవాళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇవాళ ఆ పార్టీలో ఒక రకంగా మాట్లాడుకుంటే నాడు ప్రభుత్వం మీద, ఇవాళ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా పెత్తనం చేసే వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి చూసుకుంటా ఉన్నాడు. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు? అయ్యా, జగన్మోహన్ రెడ్డికి ఏమీ విషయ పరిజ్ఞానం లేదు, అతను నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతాడు, అతను ప్రజలను మోసం చేసే స్టేట్మెంట్లు ఇస్తాడు అని చెప్పని ఆ రోజుల్లో 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వోద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే, తర్వాత రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? ఆయనకు అవగాహన లేకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కొండెర్రి బాగులాడు, అతనికి ఎటువంటి అవగాహన లేదు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాడు, అంతే తప్ప అతనికి పాలనాపరమైన విషయ పరిజ్ఞానం లేదు అని చెప్పని ఎవరు చెప్తున్నాడు? మీరు నేను చెప్పట్లా, సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ వెలుగొండ ఆర్ఎండ్ఆర్ గురించి ప్రస్తావించడం ద్వారా ఇవాళ ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ ఇన్కంప్లీటెడ్, వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంది అని చెప్పని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మేము రాజధాని నిర్మాణం చేస్తున్నాం, సైమల్టేనియస్గా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నాం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 1300-1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు రేపు జూలై ఆఖరి నాటికి ఈ ఖరీఫ్కే తొలిదశ నీళ్ళు ఇవ్వడానికి మేము మార్గం సిద్ధం చేస్తూ ఉన్నాం. కానీ మీరేం చేశారు? ఇంకా 2500 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే టన్నెల్ 1లో 120,000 క్యూబిక్ మీటర్లు, టన్నెల్ 2 నుంచి తీసుకొచ్చిన డంప్స్ అట్లాగే ఉన్నాయి. టన్నెల్ 1లో ఇంకా లైనింగ్ ప్రక్రియ ఇన్కంప్లీటెడ్గానే ఉంది. టన్నెల్ 2లో టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయి ఉంది. దాన్ని తొలగించకుండానే, లైనింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండానే, మీరు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేయకుండానే, మీరు హెడ్ వర్క్స్ ఇన్కంప్లీటెడ్గా ఉండగానే, డైవర్షన్ ఛానల్ పనులు పూర్తి కాకుండానే మీరు ప్రాజెక్టు జాతికి అంకితం చేసేసిన మోసగాడు జగన్ రెడ్డి అని ఇవాళ అంటే రాష్ట్రానికి సజ్జల రామకృష్ణారెడ్డి పరిచయం చేశాడు. కాబట్టి ఇక్కడ అటువంటి మోసగాడి కింద వీళ్ళందరూ ఆత్మహత్యం చేసుకొని బతుక్కుంటా, వీళ్ళు మోసం చేసుకుంటా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, లేదు నాడు విజయసాయిరెడ్డి అయినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డినైనా సరే ప్రజలు తిరస్కరించి మేము తప్పు చేయలేదని చెప్పని ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేట్మెంట్ ద్వారా నిర్ధారణ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డినో ఇంకొకరినో వైసీపీనో పరిగణలోకి తీసుకోవాల్సిన నెక్స్ట్ లేదనేది సజ్జల రామకృష్ణారెడ్డి ఈ స్టేట్మెంట్ తోటే నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ 15,000 కోట్ల రూపాయలు, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా, సెల్ఫ్ సస్టైన్ సిటీగా ఎమర్జ్ అవుతున్న అమరావతిలో అమరావతి మీద ఖర్చు పెట్టబడే ప్రతి రూపాయిని రేపటి రోజున అమరావతియే తీర్చుకుంటుంది అని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నా కూడా అమరావతి మీద పట్ల దుగ్ధతో, అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు ప్రతిపాదనలతో ఇప్పటికే నవ్వులు పాలైన సజ్జల రామకృష్ణారెడ్డి. పైగా అతను నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంకొక విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజల ముందు ఎర్రాణి చేశాడు. ఏ విధంగా? ఆ రోజుల్లో దొనకొండలో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, వీటికి అదనంగా ఇంకొక 50,000 ఎకరాలు ఫారెస్ట్ భూములు కూడా డీనోటిఫై చేయడానికి ఆస్కారం ఉంది. అక్కడ ఈ భూములు అభివృద్ధి చేయడం ద్వారా, ఆ అభివృద్ధి చెందిన భూముల్ని ఆక్షన్ వేయడం ద్వారా ఈ రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్లే చేశాడు అని చెప్పని. అంటే ఇవాళ అమరావతి సెల్ఫ్ సస్టైన్ సిటీ అని చెప్పని చెప్తున్న కాన్సెప్ట్ అదే కదా. మరి అదే అంశాన్ని దొనకొండలో మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచన చేశారు అని, ఇదే నేపథ్యంలో
రాజధాని బిల్లు అసెంబ్లీలో ప్రతిపాదించినాడు 30,000 ఎకరాలు కావాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో అసలు రాజధానికి 2,000 ఎకరాల భూములు అవసరం ఏముంది? మీరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో ఆ భవనాలు నిర్మాణం చేసేస్తే అదే రాజధానిగా కొనసాగుండేది కదా అని చెప్పని చేసిన ప్రస్తావన. అంటే ఈ ప్రభుత్వం అయితే 500 ఎకరాల్లో రాజధానిని ముగించాలి, కానీ తనకు గనక అధికారం అవకాశం దక్కితే తాను మాత్రం దొనకొండ దగ్గర 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని అనుకున్నాడు అని చెప్పని ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్నెస్ని, డబుల్ స్టాండర్డ్ డైలాగుల్ని, డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్లని ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్పోజ్ చేస్తున్నాడు కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బయట శత్రువులు అవసరంలా. సజ్జల రామకృష్ణారెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థతని, అతని అవగాహన రాహిత్యాన్ని పదే పదే ప్రజలకు పరిచయం చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి రూపంలో అతనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నాడు ప్రభుత్వంలో సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు.